రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటమిల్ని తరిమి కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రజల్ని అభ్యర్థించారు. ఈ మేరకు స్థానిక 6వ డివిజన్ వంగవీటి మోహనరంగ సెంటర్, పచ్చవారి వీధి, మంగళ బావి సందు, మెయిన్ రోడ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి ఘన స్వాగతం పలికారు. ప్రతి గడప నుంచి వారికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా కిలారి రోసయ్య, నూరి ఫాతిమా మాట్లాడారు. ఎన్నికల హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలిపారు. టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి జాఫర్ ఖాన్, వార్డు ప్రెసిడెంట్ ఆవుల కోటేశ్వర, వర్కింగ్ ప్రెసిడెంట్ జిలాని, గొలుసు చంద్ర, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యులు ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే మన అభ్యర్థి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో కొత్తపేట ఏరియాలో ఇవాళ గడప గడపకి ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ప్రతి కుటుంబానికి చేరువయ్యారో ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం. ఎవరు కూడా దీన్ని ఆపలేరు. కానీ రానున్న రోజుల్లో ఏదైతే ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నారో ఇంకా మరింతగా అభివృద్ధి చేసే పయనంలో మేము అందరం కూడా కృషి చేస్తాం. ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారు ఈరోజు ఏదైతే ఈ తూర్పు నియోజకవర్గంలో తాను ప్రతి చోటకు వెళ్ళి అక్కడ ఉన్న స్థానిక సమస్యలను కూడా అవగాహన చేసుకొని అక్కడికక్కడ సమస్యలను తీర్చిదిద్దట్లో 2 సంవత్సరాల నుంచి ఆమె కృషి చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా ఆమెను గెలిపించినట్టయితే తప్పగా మరింతగా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తా అనేది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు గుంటూరు పార్లమెంట్ ప్రజలు గత 2 పర్యాలు మోసం గావించబడ్డారు. ఎందుకంటే గత పార్లమెంట్ మెంబర్ కనీసం ప్రజలకి కంటికి కనబడాల. ఇవాళ స్థానిక శాసనసభ్యుడిగా, పొన్నూరు శాసనసభ్యుడిగా నాకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో కూడా ఒక్క కార్యక్రమాన్ని కూడా అతను హాజరు కాల. ప్రభుత్వ నిధులు కూడా ఖర్చు పెట్టని వైనం. ఇవాళ నిధులు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎంపీ ల్యాడ్స్ని కనీసం ₹1 కూడా సరిగ్గా వాడలేని పరిస్థితి 10 సంవత్సరాలుగా ప్రజలకు కనబడలా. గుంటూరు పార్లమెంట్ని కనీసం వాళ్ళ కంటికి కనబడకుండా ప్రజలందరూ కూడా మోసం చేశారు. ఈరోజు మరి ఇంకొక మనిషిని దిగుమతి చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా స్థానిక ప్రజలకి ఎక్కడ అందుబాటులో ఉండే వ్యక్తులు కాదు. అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అభ్యర్థిత్వాలు అందరం కూడా మీరు చూసుంటారు. స్థానికంగా వ్యక్తుల్ని ఆయన నియమించడం, ఏదైతే పొన్నూరు నియోజకవర్గంలో నా అనుభవాన్ని బేస్ చేసుకొని, అలాగే గుంటూరు పట్టణంలో పుట్టి పెరిగాను కాబట్టి గుంటూరు పట్టణంలో ఇవాళ ఏదైతే ఈ కొత్తపేట ఏరియాలో తిరుగుతానో ఇక్కడే నేను పుట్టి పెరిగాను. ఈ వార్డులోనే మా సొంత ఇల్లు కూడా ఉంది. సో ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న అవగాహన అన్నీ కూడా పూర్తిగా ఈ పార్లమెంట్ పరిధిలో అందరూ కూడా మంచి చేసే దాంట్లో నేను సాయశక్తిగా కృషి చేస్తాను. ఏదైతే 10 సంవత్సరాల నుంచి మరుగున పడిపోయిందో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, ఈరోజు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పూర్వవైభవం తీసుకురావడానికి నేను సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు గుంటూరు తూర్పులో 6వ వార్డులో కొత్తపేట ఏరియా మొత్తం తిరగటం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ప్రతి గడపకి వెళ్ళాము. ఏ గడపకి వెళ్ళినా ఒకే ఒక మాట, మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాము. ఎందుకంటే సంక్షేమ పథకాలు మేము తీసుకుంటున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా జగనన్నకే వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరు సంక్షేమ పథకాలు తీసుకున్నారు వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్స్, వాళ్ళే నా వెంటే ఉన్నారు. ఎందుకనంటే మాట ఇచ్చారు. ఎవరికి మాట ఇచ్చారు అనంటే పేదవాళ్ళకి నేను ఖచ్చితంగా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలు వాళ్ళకి అందినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రంలో ఏ మూలన వెళ్ళినా కూడా ఒకే ఒక్క మాట, జగన్. ఎందుకనంటే జగన్ అంటేనే ఒక ప్రభంజనం. ప్రతి చోట కూడా ఆ ప్రభంజనం మీరు చూస్తున్నారు. బస్సు యాత్రలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది, లక్షల మంది తరలి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే అభివృద్ధి అని అంటే రోడ్లు డ్రైన్లు అని కాదు. అభివృద్ధి అని అంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందటం కూడా అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చారు. గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఆయన ఎక్కడైనా కూడా నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ప్రతి కుటుంబానికి అందించారు. దాదాపుగా 2,49,862 ఓటర్లకి ఈరోజు మేమందరం కలిసి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి మేము ఉన్నాము అని చెప్తే ఖచ్చితంగా మీరున్నారు
ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా మా కష్టాలు, మా ఇబ్బందులు, మా తోడులో మీరున్నారు. పిలిస్తే పలికే విధంగా ఉన్నారు. మరి సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ముస్తఫా గారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నేను ఉంటాను అని చెప్పి ఒక భరోసా అయితే ఇచ్చాను. ఏదో టీడీపీ వాళ్ళు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. అది క్లీన్ స్వీప్ చేసేది ఎవరు చేసేదని ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఏ విధంగా ఫిక్స్ అయి ఉన్నారంటే గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏమీ చేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనా వెళ్ళిన సమయంలో కూడా ఈ 2.5 సంవత్సరాలు ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఏం చేశారు ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ అని అడుగుతున్నారు. మీ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అంటే శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ మా దాంట్లో డెవలప్మెంట్ అంటే ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టించాము మాట ఇచ్చిన ప్రకారంగానే. అలాగే ఎన్నో వాటర్ ప్రాజెక్ట్స్ చేయించాము. అలాగే మీరు చూసుకుంటే మరి 13 మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది, 3 ఫిషింగ్ హార్బర్స్ కట్టడం జరిగింది, 2 ఎయిర్పోర్ట్స్ కట్టడం జరిగింది, ఒక ఇన్ఫోసిస్ కంపెనీ. అంటే 2.5 సంవత్సరాల్లోనే ఇంతే చేశామంటే ఇంకా ముందు అవకాశాలు